నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. బాలకృష్ణ గారి సినిమా అఖండ 2 ఈ సినిమా రిలీజ్ అయింది. బాక్స్ ఆఫీస్ వద్ద కూడా బాగానే ఆడుతుందనే టాక్ కూడా మనం వింటున్నాం. అయితే ఈ తరుణంలో సినిమా ఇండస్ట్రీ నుంచి కానీ ఏదైతే బాలకృష్ణ గారు టీడీపీ పార్టీలో ఉన్నారో ఆ పార్టీ నుంచి కానీ ఇంతవరకు ఒక్కరు కూడా స్పందించలేదు. ఆ సినిమా గురించి ఎలాంటి ట్వీట్ చేయలేదు. మరి ఎందుకు ఇలాంటి పరిస్థితి బాలకృష్ణ గారికి ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు అఖండ 2 ఘన విజయం సాధించిందనే బయట టాక్ అయితే వింటున్నాం. ఇలాంటి పరిస్థితులలో ఇంతవరకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు ఎవ్వరు కూడా అఖండ 2 సినిమా గురించి మాట్లాడలేదు. అలాగే తన పార్టీ ఏదైతే ఉందో టీడీపీ, ఆ పార్టీలో ఉన్న పెద్దలు కూడా ఎవరు ఇంతవరకు ఈ సినిమా గురించి మాట్లాడలేదు. గతంలో చూస్తే ఎవరైనా సినిమా పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పడమో లేకపోతే సినిమా బాగుందని ట్వీట్ చేయడమో చూసాం. కానీ ఎందుకు మరి అఖండ 2కి ఇంతవరకు ఎట్లాంటి స్పందన లేదంటారు? అంటే లోకేష్ లాంటి వాడు ట్వీట్ చేసేవాడు, ఇంతకు ముందు చేశాడు అలాగే. అంటే గతంలో ఆయన వార్ 2కి స్పందించలేదు అనేది కూడా ఒక ఇష్యూగా మారింది. ఎందుకు మాట్లాడలేదు ఆయన అని అంటే అవతల సినిమా ఇంకో దానికి విషస్ చెప్పి ఈ సినిమాకి దీంతో పాటు రిలీజ్ అయిన ఇంకో సినిమాకి విషస్ చెప్పి దీనికి చెప్పలేదు. ఎందుకు అలా చేశాడు లోకేష్ అనేది ఆ రోజుల్లో చర్చకి వచ్చింది. బహుశా ఆ ఉద్దేశంతో ఎందుకు వచ్చిన గొడవ అని తను ఆగి ఉంటాడేమో అనుకుంటున్నాను నేను. అయితే చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళు కూడా స్పందించి ఉండాలి, కానీ నెమ్మదిగా కదిలిస్తారు. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించి ధార్మిక ప్రపంచాన్ని మొత్తాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. బోయపాటి గారు అంటే తనికెళ్ళ భరణి గారితో కూర్చుని ఒక ఇంటర్వ్యూ చేశారు వారు. అలాగే ఈ ధార్మిక ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలను అందరినీ కూర్చోబెట్టి గంగాధర శాస్త్రి గారు ఇలాంటి వాళ్ళతో వాళ్ళు ప్రమోషన్ యాక్టివిటీ చేస్తున్నారు. చేయటం ద్వారా దీన్ని ధార్మిక వాతావరణంలోకి ముందు పుష్ చేయాలి ఈ సినిమాని అనుకుంటున్నారు. హిందుత్వ అనేది ఎజెండా దీనికి. ఈ హిందుత్వ ఎజెండాతో తీసినటువంటి సినిమా కాబట్టి మోహన్ భగవత్కి చూపించారు. ఆయన దగ్గర నుంచి ఒక ఆశీర్వాదం తీసుకున్నారు. రేపో ఎల్లుండో ప్రధానమంత్రికి కూడా చూపించాలని ఒక ప్రోగ్రాం సెట్ చేసుకుని ఉన్నారు. మేబీ చూపించచ్చేమో తెలియదు. ఆయన చూస్తారా లేదా అనేది ఇంకో గొడవ. చూసి ఆయన అభిప్రాయ ప్రకటన చేయాలి ఈ సినిమా మీద. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించినటువంటి ఇప్పుడు ఆల్రెడీ బోల్దియా అనేటువంటి పదం బాగా ట్రెండ్ అయింది. అందుకని ఆల్రెడీ బోల్దియా లాగా వీళ్ళు ఆల్రెడీ ప్రధానమంత్రి మోడీకి చూపించబోతున్నాం అనే మాట చెప్పేశారు. అది జరిగి ఆయన దాన్ని చూసి బయటకు వచ్చి మాట్లాడాలి. ఈ కార్యక్రమం జరుగుతూ ఉండగా ఎక్కడైనా ఇంకొంచెం చేయాలనుకుంటే అప్పుడు తెలుగుదేశం నాయకులను కూడా వాడతారు. ఇప్పటి వరకు మన ఇంటి ప్రోడక్ట్ని మనమే ప్రచారం చేసుకున్నట్టు అవుతుందేమో అనే ఉద్దేశంతో హోల్డ్ అయి ఉన్నట్టున్నారు వీళ్ళందరూ. కానీ ఓజీ సినిమా అప్పుడు అక్కడున్న వాళ్ళే అభిమానులం, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళే మాట్లాడారు కదా. లోకేష్ మాట్లాడాడు కదా, టికెట్స్ గురించి కూడా మాట్లాడారు, ఇవన్నీ చేశారు. మరి ఇప్పుడు ఏమైంది సార్? ఇప్పుడు కూడా అదే కదా. లోకేష్ చాలా స్పష్టంగా ఆ సినిమా విజయం అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా పెద్ద హిట్ కావాలా, ఆ సినిమా చూడటానికి నేను చాలా క్యూరియస్గా ఉన్నాను అని ట్వీట్ చేశాడు. ఇప్పుడు అలాంటి ట్వీట్స్ ఏం రాలేదు. రాకపోవడంతో డిస్కషన్ జరుగుతోంది. అయితే వీళ్ళు ఆయన మామగారి సినిమానే అది. అలాగే పార్టీ అధినాయకుడి కుమారుడి సినిమా. అధినాయకుడిని కాదని ముందుకెళ్లే పరిస్థితుల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేదు. అందుకని బాలకృష్ణ మీద వాంటెడ్గా చిన్నచూపు చూశారని అయితే నేను అనుకోను. కానీ ఇక్కడ ఇంకొక గొడవ ఉంది. అంటే సినిమా ఇండస్ట్రీలో నుంచి కూడా చాలా తక్కువ మంది మాట్లాడారు దాని గురించి. ప్రధానంగా ఆయన వేదికల మీదకి పిలిచినటువంటి విశ్వక్సేన్ లాంటి వాడు వాళ్ళెవరూ మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఈ సినిమా అసలు వాళ్ళకి కనెక్ట్ అయిందా అనేది ప్రశ్న. అంటే ఈ జనరేషన్కి ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడాలంటే సనాతన ధర్మము ఇవన్నీ మాట్లాడాలి. కేవలం సినిమాగా దాన్ని మాట్లాడే పరిస్థితి లేదు. సినిమాగా ఏమీ లేదు దానిలో. అంటే గతంలో చూస్తే డాకు మహారాజ్ అనే సినిమా వచ్చినప్పుడు కొంతమంది యంగ్ హీరోస్ ఆ పార్టీలో ఇన్వాల్వ్ అవ్వడమే కావచ్చు, బాలకృష్ణ గారితో ఎంత జోబెల్గా ఉన్నారో మనం చూసాం. అసలు ఆయన
ఫ్యాన్స్ అని చెప్పుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ రోజు ఒక్క ట్వీట్ సినిమా ఇలా ఉంది అని కూడా చెప్పలేని అదే పరిస్థితి. విశ్వక్సేను వీళ్ళందరూ మేము బాలకృష్ణ గారి మనుషులు అన్నట్టుగా ప్రొజెక్ట్ అయ్యారు. వాళ్ళెవరూ ఇప్పుడు స్పందించకపోవడానికి కారణం ఏంటంటే ఈ సినిమా గురించి కేవలం సినిమాగా మాట్లాడే పరిస్థితి లేదు దీనికి. దానిలో ఉన్న కంటెంట్ గురించి మాట్లాడాలి. ఓన్లీ కంటెంట్. కంటెంట్ మీద మాట్లాడగలిగితేనే సినిమాకి ప్రయోజనం. అంటే ఇది బాలకృష్ణ గారి సినిమా, ఎమోషన్స్ బాగున్నాయి, ఆయన త్రిశూలం తిప్పే పద్ధతి బాగుంది, ఇక్కడ వరకు మాట్లాడితే కుదరదు. సనాతన హైందవ అని మాట్లాడాడు ఆయన సినిమాలో. సనాతన హైందవ ధర్మం అన్నాడు. అలాగే మా దేశంలో ధర్మం ఉంటుంది, మీ దేశంలో మతం ఉంటుంది అన్నాడు. మీరు కొండల్లో తొండలు పట్టే జాతి అని చెప్పి చైనాను ఉద్దేశించి ఒక మాట అన్నాడు. ఇలా రకరకాల అభిప్రాయాలు ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు సినిమా నిండా. హిందూ మతం ప్రమాదంలో ఉంది అని చెబుతూ దాన్ని ఒకదాన్ని ఆశ్రయం అంటే దాన్ని ఆధారం చేసుకుని ఆయన చెలరేగిపోయి ఆ క్యారెక్టర్ నడిచింది. అందులో బాలకృష్ణ గారు చేసినటువంటి అఖండ క్యారెక్టర్. ఈ కంటెంట్ మీద మనం ఏం మాట్లాడినా అది భవిష్యత్తులో మన జీవితాలకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తుందా అనే భయంతో ఉన్నారు. సో ఆ భయంతో ఇంతవరకు వీళ్ళు చేయలేదంటారా సార్? ఎవరు పట్టించుకోలేదు. ఎందుకు వచ్చిన గొడవ అది బాలకృష్ణ గారి సినిమా, దండం పెట్టేద్దాం చూసి అన్న పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. ఎవరు నెగిటివ్గా మాట్లాడే ధైర్యం చేయట్లేదు. నో నెగిటివ్ కామెంట్. అలాగని పాజిటివ్గా మాట్లాడటానికి అందులో కంటెంట్ వీళ్ళకి కనెక్ట్ అయ్యి దాని గురించి మాట్లాడేటువంటి సాధికారికత లేకపోవడం.